పూర్వకాలంలో హిమాలయాల నడుమ ఒక పేద బ్రాహ్మణుడు జీవించేవాడు. అతని పేరు గుణనిధి. ధనం లేదు, అధికారమూ లేదు, కాని అతని హృదయం నిండా శివభక్తి మాత్రమే ఉంది. ఒక మహాశివరాత్రి నాడు శివాలయంలో దీపం ఆరిపోతే గుణనిధి తన వస్త్రం నుంచి ఒక ముక్కను వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాడు. ఆ చిన్న నిస్వార్థ కార్యం పరమేశ్వరుని హృదయాన్ని కదిలించింది. ఆ క్షణంలోనే శివుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను గుణనిధి, మరుజన్మలో నీవు సమస్త సంపదలకు అధిపతివవుతావు అని వరమిచ్చాడు. కాలం మారింది. గుణనిధి కుబేరుడిగా జన్మించాడు. అసమానమైన సంపద, అపారమైన వైభవం. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో కుబేరుడికి పుష్పక విమానం లభించింది. ఆ విమానం అతన్ని ఒక అపూర్వ నగరానికి తీసుకెళ్ళింది. రత్నాలతో నిండిన స్వర్ణ నగరం లంక. లంకకు తొలిరాజుగా కుబేరుడు సింహాసనాన్ని అధిరోహించాడు. అప్పుడు లంక సంపదకు నిలయంగా మారింది. కాని అదే సమయంలో మరో శక్తి ఎదుగుతోంది. ఆ శక్తి పేరు రావణాసురుడు, కుబేరుడి సవటి సోదరుడు. రావణుడు ఘోర తపస్సుతో అపార శక్తులు సంపాదించాడు. ఆ శక్తులతో లంకపై దండెత్తాడు. యుద్ధం జరిగింది. చివరికి కుబేరుడు ఓడిపోయాడు. లంక, పుష్పక విమానం అన్నీ రావణుడి చేతిలోకి వెళ్ళిపోయాయి. పరాజయంతో కూడిన కుబేరుడు శివుని శరణు వేడాడు. శివుని ఆదేశంతో హిమాలయాల్లో ఒక దివ్య నగరం వెలసింది, అలకాపురి. అక్కడ కుబేరుడు మళ్లీ రాజయ్యాడు. ఉత్తర దిక్పాలకుడిగా, నవనిధులకు అధిపతిగా స్థిరపడ్డాడు. ఆ మొదటి రోజుల్లో కుబేరుడు ధర్మంతో సంపదను పంచేవాడు. సాధువులకు, దేవతలకు, భక్తులకు సంపద ప్రవహించేది. అలకాపురి ఆనందంతో వెలిగిపోయింది. కాని సంపద ఒక పరీక్ష. అధిక సంపద గర్వానికి మారింది. స్వల్పంగా కుబేరుడి హృదయంలో అహంకారం ప్రవేశించింది. సాధువుల మాటలను లెక్కచేయని దశ వచ్చింది. దేవతలు ఆందోళన చెందారు. అప్పుడు ఒక మహర్షి శాపమిచ్చాడు, ధనం నీ వద్ద ఉంటుంది, కాని నీకు శాంతి ఉండదు అని. ఆ శాపంతో కుబేరుడి హృదయంలో కలకలం మొదలైంది. అతను తొలిసారి తనలో తాను ప్రశ్నించుకున్నాడు. అదే సమయంలో వైకుంఠంలో ఒక మహాసంఘటన. లక్ష్మీదేవి వియోగంతో శ్రీనివాసుడు భూమిపై అవతరించాడు. తిరుమల కొండలపై నివసిస్తూ పద్మావతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించాడు. కాని పెళ్లికి కావాల్సిన ధనం లేదు. అప్పుడు శ్రీనివాసుడు ధనాధ్యక్షుడైన కుబేరుణ్ణి ఆశ్రయించాడు. కుబేరుడు వినయంతో తన సంపదను అప్పుగా సమర్పించాడు. ఆ క్షణంలోనే కుబేరుడి గర్వం కరిగిపోయింది. శ్రీనివాసుడు ఒక మహా సంకల్పం చేశాడు. ఈ అప్పు పూర్తిగా తీరేంతవరకు నేను కలియుగంలో తిరుమలపై నివసిస్తాను. భక్తుల కానుకలతో ఈ రుణాన్ని చెల్లిస్తాను అని. అందుకే నేటికీ తిరుమలలో భక్తులు సమర్పించే కానుకలు కుబేరుడి రుణానికి భాగమే. ఈ విధంగా కుబేరుడు సంపదకే కాదు, వినయానికి, ధర్మానికి, బాధ్యతకు కూడా ప్రతీకగా మారాడు. సంపదను ఎలా సంపాదించాలో కాదు, ఎలా నిలబెట్టుకోవాలో నేర్పిన దేవుడు కుబేరస్వామి. ఇప్పుడు ఈ కథ ఇక్కడ ముగుస్తోంది. కాని కుబేరస్వామి అనుగ్రహం ఇక్కడితో ముగియదు. ఈ కలియుగంలో ధనం కావాలంటే కాదు, ధర్మంతో కూడిన సంపద కావాలంటే మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని, మన శ్వాసను నెమ్మదిగా సర్దుకొని, మన చిత్తాన్ని కుబేరస్వామిపై నిలిపి, ఇప్పుడు ఈ పవిత్రమైన కుబేర గాయత్రీ మంత్రాన్ని భక్తితో 108 సార్లు జపిద్దాం. ఈ జపం మీ ఇంట్లో స్థిరత్వాన్ని తెస్తుంది, మీ కృషికి ఫలితాన్నిస్తుంది, మీ జీవితంలో ధన ప్రవాహాన్ని ధర్మంతో పాటు ప్రవహింపచేస్తుంది. కళ్ళు మూసుకోండి. మనసులో కుబేరస్వామి రూపాన్ని ధ్యానించండి. ప్రతి మంత్రంతో ఒక కొత్త ఆశ, ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి ప్రవేశిస్తుందని భావించండి. ఇప్పుడు జపం ప్రారంభం. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహధనం పురయ పురయ నమః. ఓం హ్రీం శ్రీం
अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः Anantasai, Dirkitin, Potsai the Mountain, Hidekan Tola Santa Pedro, Adavati the Varum Martin, अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय
अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ಇಡತನ್ ತೋಳ ಸಂತಪದ ॐ ह्रीं क्रीं श्रीं कुबेराय
अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ಅನ್ನಂತಸೆ ಪೋತ್ಸೈಡವಿ ಮಾತಂದೆ ಇದಕ್ಕಂತೂಳ ಸಂತಪದ ಅದಗತಿರವಾರು ಮಾತಿಗೆ अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी
मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं
पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ಅಗತ್ಯವಾದ ಮಾತಿದ್ದೇನೆ. ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः ఈ మంత్రం ముగిసినా దీని ప్రభావం మీ జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. మీ ఇంట్లో సంపద నిలవాలి, మీ మనసులో శాంతి నిలవాలి, మీ జీవితంలో ధర్మం ముందుండాలి. కుబేరస్వామి అనుగ్రహం మీపై సదా ఉండుగాక. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ధనం మీను అనుసరిస్తుంది, కాని ధర్మం ముందుండాలి. ఈ సందేశం మీ మనసును కదిలిస్తే ఇది మరెవరో ఒక్కరి జీవితాన్ని కూడా వెలిగించవచ్చు. అందుకే ఈ కథను లైక్ చెయ్యండి, భక్తితో ఉన్నవారితో షేర్ చెయ్యండి, మీ భావాన్ని ఒక కమెంట్గా వ్రాయండి. ఇలాంటి దివ్యగాథలు, పురాణాల్లో దాగిన ఆధ్యాత్మిక సత్యాలు మీ జీవితానికి మార్గదర్శకంగా మారాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అన్బీటబుల్ సాగాస్. ధర్మం ముందుండే చోట సంపద తప్పకుండా అనుసరిస్తుంది.